నమస్తే. ఈ మధ్య కాలంలో జెన్‌జీ యువత ముఖ్యంగా సీజేపీ యాక్టివిస్టులు చేసినటువంటి ఆ ప్రొటెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూత్ అంతా కలిసి ఏకమై ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించారు. ఒకటే మెసేజ్ ఇచ్చారు యువత. ఇది దేశం, దేశం కోసం యువత ఉన్నారు. యువత కోసం దేశం ఉండాలి. దేశం దేశంలో యువత ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ నాయకులు లేదా పార్టీలు నడవాలని ఏకకంఠంతోటి చెప్పినట్లు అనిపిస్తూ ఉంది. నిజంగా వాళ్ళు పెట్టిన 3 డిమాండ్లకు కేంద్రం తలొగ్గింది. ముఖ్యంగా యువత యొక్క ఆ పోరాట పటిమను నిజంగా చాలా పౌర సమాజం, వివిధ సంఘాలు గానీ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు బీసీ ఉద్యమానికి గూడా ఇదొక నిజంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి ఏకైక లక్ష్యం బీసీలది రాజ్యాధికారమే లక్ష్యంగా. ఇదే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ గారు చిరంజీవులు గారు ఉన్నారు. జెన్‌జీ ఉద్యమం చూశారు మీరు. దేశమంతా ఏకమైంది జంతర్ మంతర్‌లో. దేశమంతా ఉద్యమం పాకింది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని దేశం గెలిచిందనుకోవాలా? ప్రజాస్వామ్యం గెలిచిందనుకోవాలా? యువత గెలిచిందనుకోవాలా? ఎట్లా అనుకోవాలి సార్? ఇప్పుడు జంజీ ఉద్యమం అనేది ఉద్యమం కాదు, వాస్తవానికి అదొక యుద్ధం. యువత బలవంతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఒక యుద్ధమే చేసింది. ఈ బొద్దింకల దాడికి బలవంతమైన కేంద్ర ప్రభుత్వం దిగిరావలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమం ప్రపంచం మొత్తం కూడా దృష్టిని ఆకర్షించింది. సో ఇవాళ యువత గెలిచినా దేశం గెలిచినట్టే. వాళ్ళంతా కూడా దేశంలో పార్టీ కాబట్టి ఏ ప్రభుత్వమైనా యువత యొక్క ఆశలు ఆశయాలను ప్రతిబింబించకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తామంటే కుదరదు. ఇవాళ వ్యవస్థ భారతదేశంలో యువకులతో నిండుకున్నటువంటి వ్యవస్థ. ఇవాళ భారతదేశంలో యువకులు 15 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని తీసుకుంటే సుమారు 50 కోట్ల మంది జనాభా ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున యువత ఉన్నటువంటి భారతదేశంలో యువత యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరన్నా పరిపాలించకపోతే ఆ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. సో అందుకే ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అయింది. ఒకసారి కాదు, గతంలో కూడా 2 సార్లు అయింది. అయినా ఎలాంటి చర్యలు లేకుండా ఇంకా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని యువత వాళ్ళ ఆవేశం కట్టలు దించుకొని ఇవాళ ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చింది. ఇవాళ యువత ఏం కోరుకుంటుంది? అవకాశాలు కోరుకుంటుంది. వాళ్ళేం బిచ్చం అడగడం లేదు. వాళ్ళ అవకాశాలు కోరుకుంటున్నారు, ప్రభుత్వంను అకౌంటబిలిటీ కోరుకుంటున్నారు, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు, అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారు. మాకు అవకాశాలు ఇవ్వండి, మేము సాధించి పెడతామని చెప్పి అడుగుతుంటే అది ఇవ్వడం చేత కాకుండా వాళ్ళపైన రకరకాల బ్రాండ్లు వేసి ఒకళ్ళు యాంటీ నేషనల్ అని, ఇంకోళ్ళు ఇదో ఈ పార్టీ స్పాన్సర్ చేసినారని రకరకాల పుకార్లతో వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎనీహౌ యువతకు ఈరోజు మనం నీరాజనాలు అర్పించాల్సిందే. ఎందుకంటే కరుడుగట్టినటువంటి నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని తలలు వంచినటువంటి ఘనత వాళ్ళది ఒకటి. రెండవది, ఈ యువత ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు విజృంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణకు వచ్చేస్తే తెలంగాణలో గత 79 సంవత్సరాలుగా ఇక్కడ 1-2 కులాల పాలననే కొనసాగుతుంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇంకొక కులం పాలన కొనసాగింది. అసలు బీసీలు అనేవాళ్ళు, బహుజనులు అనేవాళ్ళు పాలనకు పనికిరాని వాళ్ళలాగా దూరం నెట్టివేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినా ఆ ఉద్యమాల అంతిమ ఫలితం అంతా ఆధిపత్య కులాల వాళ్ళే చేజిక్కించుకున్నారు. ఇవాళ యువత ఆ విషయాన్ని గమనించాలి ఒకటి. రెండోది, ఈ జంజీ యువత కొంతమంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇది కొంత ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ హటావో ఆందోళన అని ఒకటి, ఇట్లా రకరకాల పేరు మీద కొందరు చేస్తున్నారు. మేమేమంటాం రిజర్వేషన్ బడావో ఆందోళన అని మేము మాట్లాడుతాం. ఎందుకంటే రిజర్వేషన్ ఫిలాసఫీ వాళ్ళకు తెలియదు. ఎందుకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టాల్సి వచ్చింది, రిజర్వేషన్ల వల్ల భారత రాజ్యాంగం ఏం సాధించాలనుకుంది. ఇవాళ భారతదేశం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థతో కూడుకున్నటువంటి సమాజం. ఈ సమాజంలో ఒక మనిషి పుట్టుకతోనే వాని స్టేటస్ అనేది నిర్ధారించబడుతుంది. ఇవాళ ఒక దళిత లేదా అట్టడుగు వర్గాల
కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఆటోమేటిక్గా ఒక పావర్టీలో ఉంటాడు. ఆ పావర్టీలో పెరిగినటువంటి వ్యక్తి, ఆ పావర్టీలో చదువుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళతో సమానంగా ఆ, అవకాశాల కొరకు పోటీ పడాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందుకనే ఈ వివక్షత ఉంది కాబట్టే ఈ వివక్షతకు విరుడుగా సమాజంలో సమానత్వం సాధించాలి, అవకాశాలు అందరికీ రావాలి, సామాజిక న్యాయం అందాలి, హిస్టారికల్గా జరిగిన అన్యాయాలకు కరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ అన్ని తీసుకొచ్చారు. సో ఈ రిజర్వేషన్ రావడం పుణ్యమాని ఈరోజు ప్రభుత్వ పాలనలో ఈ బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాధాన్యత కొంత పెరిగింది. ఒకవేళ రిజర్వేషనే లేకపోతే ఈ ప్రాధాన్యత ఉండేది కాదు. వీళ్ళ మీకు సింపుల్గా చెప్తాను. బీసీలకు సంబంధించి 1990లో విపి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్టు ఆగస్టు 7న పార్లమెంట్లో పెడుతూ కేంద్ర ప్రభుత్వ ఏ గ్రేడ్ ఉద్యోగాలలో బీసీలు 4.53% అని చెప్పింది. అదేవిధంగా బి గ్రేడ్ ఉద్యోగాల్లో 10.5% ఎంతనో చెప్పినారు. ఇవాళ 2024 డిఓపిటి వెబ్సైట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏ గ్రేడ్ ఉద్యోగాలు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి ఉద్యోగాలలో ఈరోజు 19% పెరిగింది. మరి రిజర్వేషన్ పుర్యమే కదా, ఆ 4% ఉన్నది ఇవాళ 19%కి వచ్చారు. బి గ్రేడ్లో 22%కి వచ్చారు. ఇవాళ ఉద్యోగం అంటే ఇది ఏదో పుట్టగడుపుకోవడానికి చేసుకునే ఉద్యోగం కాదు. ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉద్యోగాలు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మనం భాగస్వాములం అవుతాం, ఆ నిర్ణయాల అమల్లో భాగస్వాములం అవుతాం, ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసే స్థాయిలో మనం ఉంటాం. ఇవాళ మెజార్టీ ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలు కానీ అమల్లో కానీ భాగస్వామ్యం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లయితే? సో అందుకే యువతను అర్థం చేసుకోమనేది ఏంటంటే ఈ రిజర్వేషన్ ఫిలాసఫీ అనేది అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పరిచారు. రెండో అంశం కూడా వీళ్ళకి చెప్తున్నాను. ఇవాళ రిజర్వేషన్ లేని కులాలంటూ ఏం లేవు ఈ దేశంలో, ఎక్సెప్ట్ బీసీలలో క్రీమీ లేయరు, ఓసీలలో కూడా 8 lakhs ఎబో ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్న వాళ్ళు. దాదాపు అన్ని వర్గాల వారికి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ మెరిట్ మనం తీసుకుంటే బీసీల కంటే కూడా చాలా తక్కువ మెరిట్తో కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ మాట మాట్లాడే వాళ్ళకు మోరల్ రైట్ లేదు. మూడో విషయానికి వచ్చేస్తే ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేవు. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య ఎంత? మొత్తం భారతదేశంలో 100 ఉద్యోగాలు అనుకుంటే 10 ఉద్యోగాలు కూడా ప్రభుత్వ రంగంలో లేవు. ఈ 10 ఉద్యోగాలలో కేవలం 5 ఉద్యోగాలే రిజర్వేషన్లు. అంటే ఉన్న 100 ఉద్యోగాలలో 95 ఉద్యోగాలు ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నాయి. ఈ 4-5 ఉద్యోగాల కొరకు మీరంతా ఎందుకు పోరాడాల్సి వస్తుంది? దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయి? ఏ శక్తులు కౌంటర్ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి ఇవాళ మళ్ళీ ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నాయి? అంటే ఇప్పుడు ఇదే వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది సార్. అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన ఆ యొక్క అంశానికి కౌంటర్గానే అనుకోవచ్చా? లేకపోతే నిజంగా అతీత శక్తులు ఏమున్నాయి, దాని వెనుక ఏమైనా రాజకీయ పార్టీలు ఉన్నాయా? ఆ ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కూడా అనేకమైన శక్తులు ఉన్నట్టే ఇదేదో రకరకాల పుకార్లు వస్తున్నాయి. సరే, ఏ శక్తులు ఉన్నాయో మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు మాత్రం ఒక న్యాయపరమైన డిమాండ్ని తీసుకొని పోరాటం చేసిండ్రు, ప్రభుత్వాన్ని ఒప్పించగలిగిండ్రు. ఇవాళ మళ్ళీ రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పేసి ఇంకొక కౌంటర్ రివల్యూషన్ తేవాలని, మూమెంట్ తీసుకురావాలని చూస్తున్నారు. సో మనం ఏమంటున్నామంటే ఈ దేశంలో 85% ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు. ఇక్కడ 85% మంది ప్రజలు రిజర్వేషన్ కోరుకుంటారు. సాధారణంగా వేరే దేశాలలో కూడా రిజర్వేషన్ ఉన్న మైనార్టీ వర్గాలకు ఉంటాయి. ఇవాళ అమెరికా ఉంటే నీగ్రోస్ ఉంది, నీగ్రో పర్సెంటేజ్ అంతా 1% ఉండదు. కానీ దేశంలో 85% పబ్లిక్ ఇవాళ అట్టడుగు వర్గాల వాళ్ళు ఈ దేశం. ఎందుకంటే కుల వ్యవస్థ పుణ్యమాని వీళ్ళు వేల సంవత్సరాలుగా అణిచివేయబడ్డటువంటి వాళ్ళు. కాబట్టి సమాజంలో కులం అనేది ఉంది, కులం ఉంది కాబట్టి కుల వివక్షత ఉంది, కుల వివక్షత ఉంది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రిజర్వేషన్ అనేది ఒక సైద్ధాంతిక పునాది మీద ఏర్పడ్డటువంటి అంశం కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటి ఉద్యమాలు తెచ్చి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ముఖ్యంగా బీసీలు ఎవరైతే ఆ ఉద్యమాల్లో ఉన్నారో ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇవాళ ఈ భారతదేశంలో కూడా 95% ఉద్యోగాలు ఓపెన్లో ఉన్నాయి. 5% దాని గురించి మీరు మైండ్ పాడు చేసుకొని మీ భవిష్యత్తు పాడు చేసుకోకూడదు. అదేవిధంగా 85% పీపుల్ కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి పాలకులకు ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కుల్లో కల్పించినటువంటి హక్కు.
ఏదో ధర్మాల మీద దయాదాక్షిణ్యాల మీద భిక్ష మీద వేసినటువంటిది కాదు. కాబట్టి ఒక హక్కుగా ప్రజలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము కూడా రిజర్వేషన్ బడావో ఆందోళన కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ముఖ్యంగా బీసీ రాజ్యాధికారం కోసమే ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉంటారు స్పీచ్లలో, సభలలో, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఒక 3 మంత్స్‌లోనే యువత అంతా ఏకమై, సరే సీజేపీ అనుకుందాం, పౌర సమాజం కూడా ఏకమైంది. ఏకమై ధర్మేంద్ర ప్రధాన్ దించేసిండ్రు. ఎందుకు రాజ్యాధికారం రాకపోతుంది బీసీలకు? ఎందుకు ఏకం కాలేకపోతున్నారా? ఎక్కడ ఏం జరుగుతా ఉంది అసలు? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎట్లా అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేవారు వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలు. సో వీళ్ళ మనసులలో ఈ బానిస మనస్తత్వాన్ని అనేది నరనరాన నూరిపోసింది. ఇవాళ బానిస సంఖ్యలు తెంచుకొని బయటపడాలంటే మనం చాలా వాళ్ళకి ఎడ్యుకేషన్ పార్ట్ ప్లే చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ బానిస సంఖ్యలు తెంచాలంటే లేదా తెంపుకోవాలంటే కేవలం ఎడ్యుకేషనేనా సార్ మార్గం? చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళకు ఒక సిద్ధాంతపరంగా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఎడ్యుటేట్ చేయాలి. అంబేద్కర్ ఏం చెప్పారు? ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుటేట్. కాబట్టి ఇవాళ మనం ఒక ఎడ్యుకేట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం, తర్వాత ఎడ్యుటేట్ చేస్తాం. అప్పుడే మనకు ఒక అంటే రివల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో భారతదేశంలో ఈ అట్టడుగున అణగారిన వర్గాలకు ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళ ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే ఈరోజు నేను ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా నా కుటుంబాన్ని పోషించాలి అనే ఆలోచన తప్ప రాజ్యాధికారం మీద వాళ్ళకు ఆలోచన ఉండదు. సో ఇవాళ మనం ఏం చెప్తున్నాం, బాబు ఇవాళ ఆ దుస్థితికి కారణం ఏంటంటే నీకు రాజ్యాధికారం లేకపోవడమే. రాజ్యాధికారం అనేది చేతిలోకి వస్తే నీకు ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంబేద్కర్ గారు కూడా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నాడు. కాబట్టి నీ సమస్యలకు నువ్వు పరిష్కరించుకోవాలంటే రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం అంటే ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. రాజ్యాధికారం అంటే కేవలం ఎమ్మెల్యే సీటో, ఎంపీ సీటో, సీఎం సీటో కాదు. అంటే ప్రభుత్వం మనం ఏర్పరుస్తున్న రాజ్యాధికారం అంటే వనరులపైన నియంత్రణ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 3,24,000 కోట్లతో బడ్జెట్ పెట్టింది. దాని మీద ఎవరికి ఉన్నదండి కంట్రోలు? సీఎంకు, వాళ్ళ మంత్రివర్గానికి ఉంది. సో వాళ్ళేమో అలాట్మెంట్ మనకు చేసినట్టు 12,000, 14,000 కోట్లు చూపించి ఖర్చు పెట్టేది 2,000 కోట్లు కూడా చేయరు. అంటే 90% జనాభా ఉన్న ఈ రాష్ట్రాన్ని 10% ప్రజలు వీళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తున్నారు. అంటే వీళ్ళు తలరాత రాస్తున్నారు. మేమేమంటున్నాం అంటే 90% ప్రజల మనము 10% ప్రజల తలరాత మనం రాయాలన్నా, వాళ్ళ భవిష్యత్తు మనం నిర్ణయించాలా, వాళ్ళు మనల్ని నిర్ణయిస్తారా? అంటే రాజ్యాధికారం అంటే వనరులపైన నియంత్రణ, చట్టాలు చేసే అధికారం, అదేవిధంగా మనం ఆత్మగౌరవంతో బతికే విధానం. సో ఇవన్నీ కూడా రాజ్యాధికారంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటున్నాం, రాజ్యాధికారం మనకు వస్తే బీసీలకు ఆయన ఇచ్చేది ఏంటంటే 12,000 కోట్లు, మనం 50,000 కోట్లు పెట్టుకోలేమా? మరి బీసీలకు సంబంధించిన అంశాలు కానీ బహుజనులకు సంబంధించిన అంశాల మీద మనం నిర్ణయాలు తీసుకోలేమా? సో అందుకే చెప్తున్నాం, చట్టాలు చేసే అధికారం, నిర్ణయాలు తీసుకునే అధికారం, వనరులపైన నియంత్రణ, ఆత్మగౌరవంతో బతకడం, ఇవన్నీ కూడా రాజ్యాధికారంలో భాగమని చెప్తున్నాం. సార్ మొన్న ప్రొటెస్ట్ చూశారు మీరు, చాలా బీభత్సంగా భీకరంగా జరిగింది, అనుకున్న సాధించారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏమన్నా మీ యొక్క ఉద్యమ పంతాన్ని మార్చుకుంటారా? భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తారు మీరు? మేమేమంటున్నామంటే ఫస్ట్ మేము రోల్ ప్లే చేసింది ఎడ్యుకేటివ్ రోల్ ప్లే చేసినాం. సో ఇవాళ ప్రజలను మనం కొంత వాళ్ళు జరుగుతున్న నష్టాలను వివరించి వాళ్ళను మన వైపు తిప్పుకోవడం ఒక ఎత్తు. రెండోది ప్రజలను ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు ప్రజలంతా కూడా ఆర్గనైజింగ్గా లేదు. సో మేము ఇప్పటిదాకా ఏంటంటే ఒక ఎడ్యుకేటివ్ ఎన్లైటైన్మెంట్ రోల్ ప్లే చేసినాం. నెక్స్ట్ ఆర్గనైజింగ్ రోల్ ప్లే చేయబోతున్నాం. అంటే ప్రజల్లో మేము గ్రామాలకు విస్తరించడం, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత ఎడ్యుకేటివ్ రోల్ ప్లే చేస్తాం. సో అప్పుడు కానీ మనం సంపూర్ణంగా సైకిల్ కంప్లీట్ కాదు. సో మేము అదే రూల్లో ఉన్నాం. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని యువతను ప్రధానంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ భారతదేశం యువదేశం. ప్రపంచ దేశాలని వృద్ధాప్యంతో ఇవాళ కృంగిపోతుంటే భారతదేశం యువరక్తంతో ఉప్పొంగిపోతుంది. సో ఈ యువకులను మనం బేస్ చేసుకొని రేపు వాళ్ళకు కావలసినటువంటి శిక్షణలు, అదేవిధంగా నాలెడ్జ్ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా రాబోయే కాలంలో మనం ఎడ్యుటేషన్స్ చేసి ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం, బహుజనుల రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.